బ్రేకింగ్ న్యూస్ శంషాబాద్ నోవాటెల్ హోటల్ కు చేరుకున్నారు తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. తమిళనాడులో రాజకీయ సంక్షోభం ముగిసే వరకు శంషాబాద్ నోవాటెల్లో ఉండనున్నారు ఎమ్మెల్యేలు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది. తమిళనాడులో అసలు ప్రభుత్వం ఏర్పడుతుందా లేదా మరోసారి ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉందా? అసలు టీవీకే అధినేత విజయ్ కు మద్దతు ఇచ్చేందుకు ముందు నుంచి కూడా సందిగ్ధంలో ఉంచిన వీసీకే ఇప్పుడు వెనుదిరిగినట్టు కూడా సమాచారం అందుతోంది. అసలు వీసీకే మద్దతు ఇస్తుందా లేదా? టీవీకే అధినేత విజయ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అన్న సందిగ్ధత నెలకొంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉమాశంకర్ సిద్ధంగా ఉన్నారు. ఉమాశంకర్, చెప్పండి, ఇప్పటికే తమిళనాడులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా కూడా హైదరాబాద్ నోవాటెల్ కు చేరుకున్నారు. అక్కడ ఉన్న సందిగ్ధత అంతా తొలగిపోయే వరకు కూడా వాళ్ళు ఇక్కడే ఉంటారని సమాచారం అందుతుంది. ఆ డీటెయిల్స్ ప్లస్ అక్కడ టీవీకే అధినేత విజయ్ తదుపరి స్టెప్ ఎలా ఉండబోతుంది అన్న పూర్తి సమాచారం చెప్పండి. ప్రస్తుతం నిన్నటి వరకు వీసీకే పార్టీ మద్దతు ఇస్తుందా లేదా అనే దానిపైన ఒక చర్చ జరిగింది. గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీసీకే పార్టీకి సంబంధించినటువంటి మద్దతుతో కూడిన లేఖ కూడా తీసుకువెళ్తున్నారని చెప్పి అందరూ అనుకున్నారు. బట్ నిన్న రాత్రి కంప్లీట్గా వీసీకే పార్టీ ఇప్పటివరకు మద్దతు ఇవ్వలేదని చెప్పి తెలిసిన తర్వాత ఇవాళ ఉదయం కూడా చర్చలు జరిగాయి. సో కొద్దిసేపటి క్రితమే అటు వీసీకే నేత తిరువాబలంతో పాటు విజయ్తో మాట్లాడినటువంటి నేపథ్యంలో ఆ చర్చలు ఫలించినట్టు తెలుస్తోంది. మరికొద్దిసేపట్లోనే అటు తిరువాబలం ఇక్కడికి రాబోతున్నారు. ప్రస్తుతం వీసీకే పార్టీ కార్యాలయం వద్ద మనం ఉన్నాం. చూడొచ్చు, పెద్ద సంఖ్యలో వీసీపీకే క్యాడర్ కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉంటుంది. విజయ్ వస్తున్నాడని తెలిసి పెద్ద సంఖ్యలో అటు టీవీకే వీసీకే కార్యకర్తలు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. సో మరికొద్దిసేపట్లోనే అటు తిరువామలం ఇక్కడికి రాబోతున్నారు. ఆ తర్వాత ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇప్పటివరకు జరిగినటువంటి చర్చలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మీడియా సమావేశంలో ఆ వివరాలు వెల్లడించిన తర్వాత తిరిగి విజయ్ ఇక్కడికి వచ్చి వాళ్ళకి ధన్యవాదాలు తెలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. సరిగ్గా 3 గంటలకి తిరువావలం మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత 4 గంటల సమయంలో విజయ్ ఇక్కడికి రాబోతున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ వీసీకే పార్టీ ఇచ్చేటువంటి లేఖని తీసుకొని మళ్ళీ గవర్నర్ దగ్గరికి విజయ్ వెళ్తారా, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి క్యాడర్తో గవర్నర్ అందిస్తారా అనే విషయాలు ఇంకా క్లారిటీ రాలేదు. బట్ ఇప్పటివరకైతే గవర్నర్ అపాయింట్మెంట్ అయితే విజయ్ కోరలేదు. ఇప్పటికే 3 సార్లు విజయ్ గవర్నర్ని కలిసినటువంటి నేపథ్యంలోనే ఒక మ్యాజిక్ ఫిగర్ ఖచ్చితంగా కావాలని చెప్పి గవర్నర్ చెప్పారు. నిన్న ఆ మ్యాజిక్ ఫిగర్తో గవర్నర్ని కలిశారని చెప్పి అందరూ అనుకున్నారు. అంటే ఇప్పటికే వీసీకేతో పాటు అటు ముస్లిం లీగ్ పార్టీ, అదే రకంగానే ఏఎంఎంకే, సో ఈ పార్టీలు కూడా మద్దతు సంబంధించినటువంటి లేఖలు కూడా వచ్చాయి. సో ఇప్పుడు క్లారిటీగా ఒక మ్యాజిక్ ఫిగర్తో గవర్నర్ని మరోసారి కలిసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇవాళ గవర్నర్ క్లియరెన్స్ ఇస్తే రేపు గవర్నర్ ఇక్కడ అందుబాటులో ఉండడం తెలుస్తోంది. ఎల్లుండు ప్రమాణ స్వీకారం పెట్టుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు కేరళలో ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ఆయన కేరళ గవర్నర్గా కూడా ఉన్నారు కాబట్టి సో అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో అటు తర్వాత సోమవారం విజయ్ ప్రమాణ స్వీకారం చేసేందుకు కొన్ని ఏదైతే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిన్నటి నుంచి కూడా హడావిడి కనిపిస్తుంది. అయితే వీసీకే పార్టీ కార్యాలయం వద్ద మనం చూడొచ్చు. సో ఎప్పుడూ లేని విధంగా కూడా ఇక్కడ క్యాడర్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సరే ఈ ఒక్క సస్పెన్స్కి తెర దిగుతుందా, వీసీకే ఇప్పటికైనా సరే ఒక స్పష్టమైనటువంటి హామీ ఇస్తుందా అనే దానిపైన సస్పెన్స్ కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలోనే అటు మరికొద్దిసేపట్లోనే ఆ వీసీకే నేత తిరువామలం నేరుగా మీడియా సమావేశం పెట్టి దానిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే విజయ్ని కొంత ఇబ్బందులకు గురి చేయకుండా ఒక స్పష్టమైనటువంటి హామీతో పార్టీ నుంచి ఒక అఫీషియల్ లెటర్ గవర్నర్కి ఇస్తారా లేదా అనే విషయాలు ఇంకా సందిగ్ధతలోనే ఉంది. ఎందుకంటే అక్కడ వీసీకే నిన్న మద్దతు ఇచ్చేసింది. సో ఆ రకమైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు. సో కంప్లీట్గా గవర్నర్ ఆమోదం ఇంకా లభిస్తుందనేటువంటి అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. సో అటు తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే అటు వీసీకే లెటర్ అనేది అక్కడ అందకపోవడము, ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించి కావచ్చు, లేకపోతే మరికొన్ని పార్టీలు కలుపుకొని అక్కడ లేఖలు అందజేశారు. సో అవన్నీ కూడా కొన్ని తప్పుల తడాకాగా ఉన్నటువంటి నేపథ్యంలోనే కంప్లీట్గా దాన్ని రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇవాళైనా సరే వీసీకే నుంచి ఒక స్పష్టమైనటువంటి హామీ లభిస్తుందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. బట్ ఒక క్లారిటీ వచ్చింది ఇద్దరి మధ్య.
సో ఇంకా ఖచ్చితంగా వీసీకే కూడా కలిసి రాబోతున్నాయనే విషయాలు మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అయితే దాదాపు 120 మందికి ఇప్పుడు విజయ్కి వచ్చినట్టయితే తెలుస్తోంది. అటు టీవీకేకి 107, కాంగ్రెస్ పార్టీ 5, 112 అవుతుంది. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలు 116 అవుతుంది. ఇప్పుడు వీసీకే 118 అవుతుంది. మరోవైపు ముస్లిం లీగ్ పార్టీతో పాటు ఏఎంఎంకే అంటే ఏదైతే కామరాజ్కి సంబంధించి అంటే నిన్న దినకర్ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే లేఖను కూడా ఖచ్చితంగా గవర్నర్కి అందజేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ దాటి 120 సీట్లు ప్రస్తుతం గవర్నర్కి అందించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఎవరైనా మళ్ళీ వెనుదిరిగినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి మరింత జాగ్రత్తగా మరో 2 సీట్లు ఎక్స్ట్రాగానే పెట్టుకొని గవర్నర్ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ చూడొచ్చు, పోలీసులు భారీగా చేరుకొని ఉన్నారు. అటు చెన్నైలో ప్రతి క్షణం కూడా ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి అదే రకంగానే ఇక్కడికి వచ్చేటువంటి విజయ్కి ఎటువంటి ఆటంకం కూడా కలగకుండా ఉండడానికి రోడ్ క్లియరెన్స్తో పాటు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. చేసినటువంటి ఒక అభిమాని విజయ్కి చేస్తున్నటువంటి అన్యాయము అదే రకంగానే వీసీకే పార్టీ ఇప్పటివరకు స్పష్టమైనటువంటి హామీ చేసినటువంటి ఒక విషయాన్ని చెప్తూనే అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పూర్తిగా అతను చెయ్యి కోసుకొని అక్కడ నిరసన తెలిపినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా విజయ్ సీఎం అవ్వాలి, ఆ రకమైనటువంటి హామీ వీసీకే ఇవ్వాలని చెప్పి ఆయన స్లోగన్స్ ఇస్తూ కూడా ఇక్కడ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అతన్ని ఆసుపత్రికి తరలించారు. సో పూర్తిగా అతను ఆసుపత్రికి తరలించారు. సో ఈ రకంగా టీవీకే కార్యకర్తలు కావచ్చు, విజయ్ అభిమానులంతా కూడా పెద్ద సంఖ్యలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది తమిళనాడులో, విజయ్ని ఎందుకు ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు? ఒక కమ్యూనిస్ట్ పార్టీగా ఆయన గెలిచాడు, ప్రజలు మన్ననలు పొందారు, ఒక మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు కూడా ఆయనకి. సో ఎందుకు ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తున్నారనే దానిపైన కూడా ఇప్పటికే అటు ఎమ్మెల్యేలతో పాటు కంప్లీట్ గా ఇక్కడ ఉన్నటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినలోనే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అనిశ్చితికి కారణంగా ఈ రోజు తెరపడుతుందా లేదా అనే విషయాలపైన ఇంకా సో కంప్లీట్ గా ఇక్కడ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు మరికొద్ది సేపట్లోనే వీసీకే పార్టీ సో మొత్తంగా వీసీకే నుంచి చర్చలు ఫలించినట్టు కూడా ప్రతినిధి ఉమాల్ శంకర్ ఇచ్చిన సమాచారం మేరకు అర్థమవుతుంది. మరి దాన్ని అదే విధంగా కంటిన్యూ చేసి మొత్తంగా మ్యాజిక్ ఫిగర్ దాటిన నేపథ్యంలో అటు గవర్నర్ను కలిసే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కోసం విజయ్ అయితే కోరిన పరిస్థితి ఉందంటూ కూడా సమాచారం అందుతోంది. మొత్తంగా డిప్యూటీ సీఎం 2 మంత్రి పదవులు ఇవ్వాలని వీసీకే పార్టీకి సంబంధించిన కోరిన పరిస్థితి. మొత్తంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు ఇప్పటి వరకు కూడా వీసీకే చీఫ్ తీర్మానం. మరి ఇప్పుడు చర్చలు ఫలించినాయి అంటున్నారు. వాటిలో వాస్తవం ఎంత, విజయ్కు వెన్నుపోటు ఇప్పటికే ఏఎంఎంకే కావచ్చు ఐయుఎంఆర్ వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి మద్దతు లేక వస్తుందా లేదా, వీసీకే నుంచి ఒక అఫీషియల్ గా బయటికి ఒక లెటర్ వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. మొత్తంగా కూడా సీఎం పీఠం విజయ్ అధిరోహిస్తారంటూ కూడా కార్యకర్తలు నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వారంతా కూడా ఖచ్చితంగా విజయ్ సీఎం అవ్వాలంటూ కూడా కోరుతూ ఉన్న పరిస్థితి ఇప్పటికే మనం చూడడం జరిగింది. సముద్రకాని కూడా దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. టీవీకి అధినేత విజయ్ సీఎం అవడం ప్రజల కోరిక అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన సీఎం అవ్వాలంటూ ప్రార్థిస్తున్నా అంటూ కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు ఎన్నికలు జరిగితే విజయ్ అత్యంత మెజారిటీతో గెలుస్తారంటూ కూడా పార్టీలో ఉన్న పెద్దలు చెప్తూ ఉన్నారు. 200 పైగా స్థానాల్లో గెలుస్తారంటూ సీనియర్స్ సలహా ఇస్తున్నారు. మరి గవర్నర్ దీనికి కూడా అంగీకరించకపోతే తదుపరి ఫ్లోర్ టెస్ట్ కు వెళ్తారా, లేకపోతే అందరితో మూకుమ్మడిగా రాజీనామా చేయించి తిరిగి ఎన్నికలకు వెళ్తారా, ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. మొత్తంగా తమిళనాడు రాజకీయం హీట్ పుట్టిస్తుందనే చెప్పాలి. తెలంగాణ మొత్తంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీవీకే అధినేత విజయ్ సీఎం అవ్వాలంటూ కోరుకుంటున్నట్టు కార్యకర్తలు చెప్పుకొస్తున్నారు. రాష్ట్రం నుంచి మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఫ్యాన్స్ వచ్చి టీవీకే అధినేత విజయ్ కు మద్దతు తెలుపుతున్న సిచ్యువేషన్ నెలకొందనే చెప్పాలి.
మొత్తంగా శంషాబాద్ నోవార్టల్ కు ఇప్పటికే తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. అక్కడ సందిగ్ధత కంటిన్యూ అయ్యే వరకు అదొక ఫుల్ స్టాప్ పడే వరకు ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ హైదరాబాద్ లోనే బస చేయబోతున్నారు. డిప్యూటీ సీఎం 2 మంత్రి పదవులు కావాలంటూ ఇప్పటికే బీసీకి నేత డిమాండ్ చేసిన నేపథ్యంలో దానికి అంగీకరిస్తారా? ఒకవేళ చర్చలు ఫలిస్తే గనక మ్యాజిక్ ఫిగర్ దాటి తిరిగి గవర్నర్ తో అపాయింట్మెంట్ తీసుకుని టీవీకే అధినేత విజయ్ సీఎం అయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ అది జరగని పక్షంలో టీవీకే అధినేత విజయ్ ఎటువంటి స్టెప్ తీసుకుంటారు, ఎలా ముందుకెళ్తారనేది చూడాలి. బ్యాక్ టు ఉమాశంకర్ చెప్పండి, మొత్తంగా అక్కడ తాజా పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం మనం బ్యాక్గ్రౌండ్ పెద్ద ఎత్తున కూడా అవకాశం కనిపిస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే తిరువావలం ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సో ఈ రోజైనా కూడా చర్చలు ఫలించేనా అనేటువంటి డౌట్ రైజ్ అవుతోంది. అనేక సందర్భాల్లో అటు టీవీకే ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ వాళ్ళతో సంప్రదింపులు జరిపారు. వాళ్ళకి ఉన్నటువంటి డిమాండ్స్ మేరకు ఎలా ఉన్నాయి, సో వాటన్నిటినీ అధినేత ముందు ఉంచి దాన్ని తీర్చే ప్రయత్నం చేశారు. సో కంప్లీట్గా ఇప్పటివరకు జరిగినటువంటి చర్చల కారణంగా అవన్నీ కూడా మొదట హామీ ఇస్తామని చెప్పి అటు వీసీకే నుంచి చెప్పినటువంటి మాట. సో అటు తర్వాత మళ్ళీ వాళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. ఖచ్చితంగా మేము కొన్ని చర్చలు జరిపిన తర్వాత మా కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోసారి నిన్న నైటు తిరువావలం స్టాలిన్ని కలిశారు. స్టాలిన్ని కలిసిన సందర్భంలో కూడా స్టాలిన్ చాలా హుందాగా వ్యవహరించి ఖచ్చితంగా పార్టీకి ఒక అవసరమైతే మద్దతు ఇవ్వండి, ఎందుకంటే ఇంత మ్యాండేట్ ఇచ్చినప్పుడు మనం అడ్డుకోవడం కరెక్ట్ కాదనే విషయం కూడా తిరువావలంకి స్టాలిన్ చెప్పినట్టయితే తెలుస్తోంది. సో ఇవన్నీ కూడా చర్చలు ఫలించినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం వీసీకే పార్టీ కార్యాలయానికి విజయ్ వచ్చి వాళ్ళని మద్దతు కోరేటువంటి అవకాశం ఉంది. మద్దతు ఇప్పటివరకు కొంత క్లారిటీ వచ్చింది కాబట్టి నిన్న కూడా సిపిఐ-సిపిఎం కార్యాలయానికి అటు విజయ్ వెళ్ళారు. నేరుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలిపే ప్రయత్నం చేశారు. సో అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా వాళ్ళు కలిసి చాలా ఆప్యాయంగా పలకరించినటువంటి పరిస్థితి. సో అటువంటి సందర్భమే వీసీకే కార్యాలయంలో కూడా జరగబోతోంది. మరోవైపు అటు వీసీకే పార్టీ నేత తిరువావలం స్టాలిన్ విజయ్ ముందు కొన్ని డిమాండ్స్ ఉంచినట్టయితే తెలుస్తోంది. ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ ఎమ్మెల్యేలతో 2 మంత్రి పదవులు కోరినట్టు తెలుస్తోంది. దాంతోపాటు కూడా ఇప్పుడు ఏదైతే తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ రాజీనామా చేయాలి కాబట్టి ఆ రాజీనామా చేసినటువంటి స్థానాల్లో తనకి అనుమతి ఇవ్వాలి. సో అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత తనకి డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ పెట్టినట్టయితే తెలుస్తుంది. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ మేరకు విజయ్ ఖచ్చితంగా వీళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్కి అంగీకరించాల్సిందే అని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు కౌంటింగ్ తర్వాత ఇప్పటివరకే 5 రోజులు అయిపోయింది. అసలు అసెంబ్లీ కూడా రద్దయి చాలా రోజులు అవుతోంది. ఇంకైనా సరే తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ఒక ప్రజలు మ్యాండేట్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే దాన్ని గౌరవిస్తూ దాన్ని కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం ఈ పార్టీలు చేయబోతుందా, లేకపోతే మళ్ళీ ఇటువంటి లిటిగేషన్స్ పెట్టబోతుందా అనే దానిపైన ఇంకా సస్పెన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో మనం చూస్తూనే ఉన్నాం, రోజుకొక ట్విస్టు, పార్టీలు కలిసి వస్తున్నాయని చెప్పి ఒక సందర్భంలో అనుకుంటూ ఉంటారు, వెంటనే మళ్ళీ మేము మద్దతు ఇవ్వట్లేదని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ రోజైనా సరే తెరపడుతుందా అంటే నిన్నటి వరకు అటు 112 ఉన్నటువంటి మ్యాజిక్ ఫిగర్ నిన్న కమ్యూనిస్టు పార్టీలు కలవడంతో 116కు చేరుకుంది. ఇక 2 మ్యాజిక్ ఫిగర్ మాత్రమే రావాల్సి ఉంది. సో ఆ 2 మ్యాజిక్ ఫిగర్ ఇవాళ అవుతుందా అంటే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రోజు సంప్రదింపులు జరిపి మద్దతు ఇస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవాళైనా సరే దానికి తెరపడే అవకాశం ఉందా అనే చర్చ మాత్రం తమిళనాడు వ్యాప్తంగా జరుగుతోంది. మరోవైపు టీవీకే అభిమానులు కావచ్చు, లేకపోతే విజయ్కి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా అటు ఇండోర్ స్టేడియం వద్దకు చేరుకుంటుంది. ఎందుకంటే ఇవాళ విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి నిన్న వచ్చినటువంటి క్లారిటీ మేరకు ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ఏర్పాట్లు అక్కడ జరుగుతున్నాయనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్తో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని కార్యకర్తలంతా కూడా సీఎం విజయ్ అనేటువంటి స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే విజయ్ని ఇబ్బందులకు గురి చేయకుండా ఖచ్చితమైనటువంటి సమాచారం తీసుకొని సో ఆ విజయ్ ప్రమాణ స్వీకారానికి ఆదేశాలు ఇవ్వాలి, గవర్నర్ ఈ రకంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఎలాగైనా సరే ఇవాళ క్లారిటీ వచ్చిన తర్వాత విజయ్ ఒక
మ్యాండేట్ అనేది తీసుకున్నారు కాబట్టి సో ఆ రకమైనటువంటి శ్రవణ స్వీకారానికి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికైనా తమిళనాడు రాజకీయంలో ఈ పరిణామాలు పులిస్టా పడేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే మరేదైనా ట్విస్టులు ఇంకా ఉండేటువంటి అవకాశం ఉంటుందా, సో చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తోంది. బట్ వీసీకే కార్యాలయం వద్ద చూడొచ్చు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకుంటున్నారు. ముఖ్యంగా విజయ్కి సంబంధించినటువంటి అభిమానులు, టీవీకే కార్యకర్తలు చాలా నిరాశకు లోనవుతున్నారు. అసలు ఏం జరుగుతోంది, సో ఇంత పెద్ద మ్యాండేటు ఒక పార్టీకి ఇచ్చిన తర్వాత ఎందుకు ఈ రకమైనటువంటి చర్యలు చేస్తూ ఉన్నారు, ఎందుకు ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఒకవేళ ఇలాంటి పరిణామాలే ఇంకా జరిపేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాజీనామా చేసి మేము ఎన్నికలకు వెళ్దామనేటువంటి విషయాన్ని కూడా విజయ్ ముందు ఎమ్మెల్యేలు ఉంచినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఒక్క పరిస్థితిని అధిగమించడానికి విజయ్ చాలా ఆచితూచి అడుగేస్తున్నట్టయితే తెలుస్తోంది. ఖచ్చితంగా ఇవాళైనా సరే ఒక కొలిక్ వస్తుందా, లేకపోతే విజయ్ని మరోసారి ఇబ్బందులకు గురి చేస్తారా అనే విషయాలు ఇంకా స్పష్టత రాలేదు. కాబట్టి కేడర్ అంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. సో వీసీకే పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున ఇప్పుడు కేడర్ చేరుకుంటుంది. నిన్న విజయ్ ఏదైతే లోక్ భవన్కి వస్తున్నారని తెలిసి కూడా ఇకనైనా సరే గవర్నర్ అనుమతి లభిస్తుందని చెప్పి కూడా తెలుస్తోంది. సో ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం మేరకు ఇక్కడికి వస్తున్నారనే విషయం తెలియగానే ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం కార్యకర్తలంతా కూడా చేస్తున్నారు. మరోవైపు విజయ్ టీవీకే ఎమ్మెల్యేలతో 1 గంటకి సమావేశం కానున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే రిసార్ట్స్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ ప్రతిరోజు కూడా పార్టీ కార్యాలయానికి వస్తారు. సో అక్కడే ఉండి పార్టీ సీనియర్ నేతలు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వాళ్ళు పాటిస్తూనే వస్తూ ఉన్నారు. సో ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు చేజారకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి విజయ్ కూడా కనిపిస్తోంది. సో మరోసారి అక్కడికి వెళ్ళి కార్యకర్తలకి దిశానిర్దేశం చేసి ఖచ్చితంగా ఇక గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నామనే విషయాన్ని విజయ్ నేరుగా కార్యకర్తలకి చెప్పేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లోనే టీవీకే పార్టీ ఆఫీస్కి విజయ్ వెళ్ళబోతున్నారు. అక్కడ నుంచి ఈ తిరువవలం చర్చల తర్వాత, ప్రెస్ మీట్ తర్వాత ఇక్కడికి వచ్చి వీళ్ళకి ధన్యవాదాలు తెలిపేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ప్రొసీజర్ అంతా ఇవాళ సాయంత్రానికి పూర్తయితే సాయంత్రం మళ్ళీ గవర్నర్ని విజయ్ కలుస్తారా, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల ద్వారా ఈ ఒక లెటర్లు అనేది అందిస్తారనే విషయం ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చెన్నైలో మరోసారి హైటెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ రోజైనా తెరపడే అవకాశం ఉందా లేదా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. థ్యాంక్ యూ ఉమాశంకర్.